ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, స్నేహితులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని మాటలు ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. ఆ మాటలు నేను ఇప్పుడు చదువుతున్నాను. 10వ వచన ప్రారంభం నుండి, తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. రాయబడిన ఈ మాటల్లో, చదవబడిన ఈ మాటల్లో అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ దేవుని బిడ్డలైన వారికి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. మనము పోరాడునది శరీరులతో కాదు కానీ అని మాట్లాడుతూ ప్రభువునందు బలవంతులై ఉండుడి, అపవాది యొక్క తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులై ఉండుడని రాస్తూ ఉన్నాడు. దేవునిలోనికి వచ్చిన ఏ బిడ్డల విషయంలోనైనాను చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన సంఘములో చేర్చబడిన బిడ్డల విషయంలో, పిలువబడిన వారి విషయంలో, ఏర్పాటు చేయబడిన వారి విషయంలో, దేవుని యొక్క మార్గంలో నడిపించబడుతున్న వారి విషయంలో తప్పక అపవాది యొక్క తంత్రములనేవి, అపవాది యొక్క బాణములనేవి వేస్తూనే ఉంటాడు. అపవాది, దుష్టుడు, సాతానుడు తప్పక మరలా వారిని లోకంలోనికి తీసుకుని పోవాలని ప్రయత్నం చేస్తాడు. ఐగుప్తులో నుంచి తన బిడ్డలను, దేవుని ప్రజలను, పరిశుద్ధ జనాంగమును దేవాతి దేవుడు ఐగుప్తులో నుంచి విడిపించిన తర్వాత ఫరో ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళటానికి ఇష్టపడలే. కారణం ఏంటంటే వాళ్ళు తనకి దాసులుగా ఉండాలి, తన దేశంలో బానిసలుగా ఉండి తనకి ఆ యొక్క రాజభవనాలు నిర్మించాలి, తనకి దాసులు గుండి పనిచేయాలని ఫరో కోరుకుంటూ వచ్చాడు. ఆ బానిసత్వంలోనే, ఆ దాసత్వంలోనే నలిగిపోవాలని కోరుకుంటూ వచ్చాడు. దేవుని బిడ్డలైన వారి విషయంలో కూడా సాతానుడు, అపవాది తప్పకుండా లోకంలో నుంచి, పాపంలో నుంచి విడిపించబడిన వారి విషయంలో మరలా వారు తనకే దాసులుగా ఉండాలని వారిని మరలా పాపంలోనికి తీసుకుని పోవటం కొరకు ప్రయత్నం చేస్తాడు. ఫరో ఆ యొక్క దాసత్వం నుంచి విడుదల పొందటానికి ఇష్టపడలేదు. ఆ దేవుని ప్రజలు విడుదల పొందటానికి ఇష్టపడలేదు. అయితే దేవుడు 10 అద్భుతాలను చేసి ఆయన శక్తిని, ఆయన మహత్కార్యాలను, సూచక క్రియలను కనపరిచి దేవాతి దేవుడు మహత్కార్యాలను బట్టి ఫరో భయపడి, దేవునికి భయపడి ఆ ప్రజలను పోనిస్తూ వచ్చాడు. ఆ ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి విడిపించబడి వాళ్ళు కానాను దేశానికి ప్రయాణం చేస్తున్న ఆ మార్గంలో వాళ్ళు బయలుదేరి వెళ్తున్నప్పుడు ఫరోకి మరలా ఈ ఆలోచన వచ్చింది. ఆ ప్రజలను నేను ఎందుకు పానిచ్చాను, మరలా వారిని తీసుకుని వచ్చి నాకు దాసులుగా చేసుకోవాలి, వాళ్ళు నాకే బానిసలుగా ఉండాలి, నాకు దాసులుగా ఉండాలి, ఈ దేశంలో నా చేతి కింద వారు పనిచేయాలి అని చెప్పేసి ఫరో ఆలోచిస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలు అయిన తర్వాత అపవాది, సాతానుడు కూడా పాపం నుంచి విడిపించబడిన వారి విషయంలో మరలా వారిని తిరిగి తీసుకుని వచ్చి పాపంలోనికి లాగాలని, తనకి దాసులుగా, పాపం చేయవాడు పాపానికి దాసుడని రాయబడుతోంది, అలా తనకి దాసులుగా చేసుకోవాలని అపవాది ప్రయత్నం చేస్తాడు. ఫరో తరుముతూ వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు భయపడుతూ వచ్చి ఎర్ర సముద్రం దగ్గర మోషే మీద సనిగారు, గొనిగారు. ఏమన్నారంటే, మేము ఫరోకి బానిసలమవుతామని చెప్పలేదా, ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చావు, అరణ్యంలో చనిపోవటానికి మమ్మల్ని తీసుకుని వచ్చావా అని మాట్లాడుతూ వచ్చారు. మోషే గారు దైవజనుడు ప్రార్థన చేస్తూ వచ్చాడు, దేవునికి మొరపెడుతూ వచ్చాడు. దేవుడు అన్నాడు కదా, మీ పక్షమున యుద్ధము చేయవాడు మీ దేవుడైన యెహోవా అని మాట్లాడుతూ వచ్చాడు. దేవుడే వారి పక్షాన పోరాడతానని దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. మీరు భయపడొద్దు అని చెప్తూ వచ్చాడు. అగ్నిస్తంభంలో దేవుడు దిగివచ్చి, మీరు ఇప్పుడు చూసిన ఐగుప్తులను ఎన్నడూ చూడరు, నేను మీ పక్షమున పోరాడతాను,
మీరు ఊరకుండి యెహోవా చేయు అద్భుతమును చూడుడి, ఇచ్చు గొప్ప రక్షణను చూడుడని దేవుడు చెప్తూ వచ్చాడు. మోషే గారు ఆ యొక్క సముద్రం పైన కరచాపితే దేవాతి దేవుడు ఆ సముద్రాన్ని పాయలు చేశాడు, ఆరిన నేలనిచ్చాడు. ఆ ప్రజలను ఆరిన నేలను నడిపిస్తూ వచ్చాడు. దుష్టుడు తరుముతున్నప్పుడు, అపవాది తరుముతున్నప్పుడు, దుష్టుడు శోధిస్తున్నప్పుడు భయపడక, దేవుడు నీ పక్షాన యుద్ధము చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితులారా, సాతానుడు తప్పక తరమాలని, పట్టుకోవాలని, మరలా తీసుకుని వెళ్ళి ఐగుప్తులో దాసులుగా ఉంచాలని ఫరో ప్రయత్నం చేస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే అనేక సంవత్సరాల నుంచి తనకు దాసులుగా వారిని ఉంచి వారితో దాసత్వం చేపిస్తున్నాడు. మరలా వారిని తీసుకుని వెళ్ళిపోయి తనకి దాసులుగా చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. దేవునిలోనికి వచ్చిన తర్వాత ఒక ఆశీర్వాదకరమైన దీవెనకరమైన అనుభవంలో నడిపించబడుతున్న తర్వాత, దేవుడే మీతో నడుస్తున్న తర్వాత, దేవుళ్ళో మీరు సాగుతున్నప్పుడు ఏదో ఒక సమయంలో మరలా దుష్టుడు వెనక తరిమి పట్టుకుని మరలా లోకంలోనికి, పాపంలోనికి, శాపంలోనికి, చీకటిలోనికి తీసుకుని పోవాలని ప్రయత్నం చేస్తాడు. అలా ప్రయత్నం చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సనిగినట్లుగా, గొనిగినట్లుగా, మాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది, దుష్టుడు మమ్మల్ని ఎందుకు తరుముతున్నాడు అని అనుకోవద్దు. దేవుడు అంటాడు కదా, భయపడొద్దు అంటాడు. మీ పక్షమున యుద్ధము చేయవాడు మీ దేవుడైన యెహోవా. ఆయన తప్పక నిన్ను విడిపించిన దేవుడు నీకు తోడుకుంటాడు. నిన్ను పిలిచిన దేవుడు నీకు తోడుకుంటాడు. నిన్ను ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని కానాను దేశానికి నడిపిస్తున్న దేవుడు మార్గంలో విడువక ఎడబాయికి తోడుకుంటాడు. మీ పక్షమున యుద్ధం చేయవాడు మీ దేవుడైన యెహోవా. మీరు ఊరక నిలిచి ఉండి నేడు యెహోవా మీకు కలగజేయు రక్షణను చూడుడి అని దైవజనుడు చెప్తొచ్చాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, అపవాది యొక్క శోధనలో, దుష్టుడి తంత్రంలో భయపడక, దిగులు పడక, దేవుడు తప్పక తోడుగా ఉంటాడు, విడిపిస్తాడు. ఆరిన నేలన ఇశ్రాయేలు ప్రజలను నడిపించి ఐగుప్తు యొక్క ఫరో సైన్యం అంతటిని ఆ ఎర్ర సముద్రంలో ముంచేశాడు. దేవుడు చెప్తూనే వచ్చాడు, మీరు చూసిన ఆ యొక్క ఐగుప్తులను ఇక మీదట ఎన్నటికీ చూడరు. ఎర్ర సముద్రం అడ్డొచ్చిందని వెనక ఫరో తరుముతున్నాడని వాళ్ళు భయపడుతూ బాధపడుతూ వచ్చారు. ఒకవేళ దేవుళ్ళు సాగుతున్నప్పుడు నీకు వచ్చిన అనేక శోధనలో, సమస్యల్లో, ఈ సమస్యలను చూసి ఒకవేళ నువ్వు భయపడుతుంటే, ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఫరో సైన్యాన్ని చూసి భయపడ్డారు, దిగులు పడుతూ వచ్చారు, మోషే గారి మీద, దేవుడి మీద సనుగుతూ వచ్చారు. కానీ ఏ సమస్య అయితే వారిని తరుముతూ వచ్చిందో ఆ సమస్యను ఎర్ర సముద్రంలో దేవుడు ముంచేశాడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుడే మీ పక్షాన యుద్ధం చేస్తాడు. దేవుడే మీ పక్షాన పోరాడతాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో భక్తుడైన దావీదును కూడా మనం చూస్తాం. ఆయన రాజు అవ్వకముందే గొలియాతు మీద యుద్ధం చేస్తాకి వెళ్ళాడు. అలా యుద్ధం చేస్తాకి వెళ్ళినప్పుడు ఆయన కత్తెను, ఈటెను, బల్లెమును, డాలును ఏం పట్టుకెళ్ళా. ఆయన ఏం చేశాడంటే ఏటి ఒడ్డున 5 రాళ్ళు ఏరుకున్నాడు. ఆయన కర్ర తీసుకున్నాడు, తన ఒడిశాలు తీసుకున్నాడు, గొలియాతు పైన యుద్ధానికి వెళ్ళాడు. గొలియాతు అన్నాడు కదా, నేను కుక్కను అనుకున్నావా, కర్ర పట్టుకుని వస్తున్నావు, నిన్ను ఆకాశ పక్షులు వేస్తాను, నువ్వు నా దగ్గర రా అంటూ గొలియాతు ఎదురుగా వస్తూ వచ్చాడు. గొలియాతు 6 మూరల జానడు ఎత్తుగలవాడు, బలవంతుడు, యుద్ధశూరుడు, యుద్ధములో ఆరితేరినవాడు. అయితే ఈ యొక్క దావీదు పోరాడుతూ, లేదంటే దావీదు యుద్ధానికి వెళ్ళి ఏమంటాడంటే ఒకే మాట మాట్లాడతాడు, నువ్వు కత్తిను, ఈటెను, డాలును, బల్లెమును నమ్ముకుని యుద్ధానికి వచ్చావు, నేనైతే నా దేవుడైన యెహోవా పేరట నువ్వు తృణీకరించిన సైన్యములకు అధిపతి యెహోవా పేరట నీ పైన యుద్ధానికి వస్తున్నానని చెప్పి ఆ యొక్క ఒడిశల్లో రాయిని పెట్టాడు, తిప్పాడు, ఇసిరి గొలియాతును చంపుతూ వచ్చాడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దావీదనిన మాట ఒకటే, యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాది. నువ్వు తునీకరించిన, నువ్వు తిరస్కరించిన యెహోవా పేరట యుద్ధానికి వస్తున్నాను అన్నాడు. ఒక్క ఒడిశాల రాయితో గొలియాతును కొట్టితే గొలియాతు బోర్ల పడ్డాడు. దావీదు పరుగున వెళ్ళి గొలియాతు యొక్క ఖడ్గాన్ని తీసి ఆ యొక్క గొలియాతు తలను నరికి ఆ తలను చేత పట్టుకుని యెరూషలేము వీధుల్లోకి వెళ్తూ వచ్చాడు. హల్లెలూయా. దావీదు పట్ల దేవుడు కొన్నిన ప్రణాళికలన్నీ, ఉద్దేశాలన్నీ నెరవేరుతూ వచ్చినాయి. ఒకవేళ
దుష్టుడు తరిమాడని నువ్వు భయపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, కానీ నీ పక్షమున యుద్ధము చేయవాడు నీ దేవుడైన యెహోవా. ఈ మాట చెప్పగలగాలి. యుద్ధము యెహోవాదే. తప్పక దుష్టుడు తరుముతాడు, దుష్టుడు శోధిస్తాడు, దుష్టుడు తన తంత్రాల్లో చిక్కులు పెడతాడు, అనేక ఇబ్బందులకు గురి చేసి మరలా లోకంలో తీసుకుని పోవాలని ప్రయత్నం చేస్తాడు. అయితే నువ్వు ప్రార్థనలో పోరాడగలగాలి. అయితే నీలో విశ్వాసం ఉండాలి. నువ్వు వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకుని ఉండాలి. వాక్యాన్ని వినియోగించడం నీ చేతవ్వాలి. రక్షణ అనే స్థిరస్థానాన్ని వాడు వేసే అపవాది యొక్క తంత్రములు లాంటి బాణములు తగలకుండా నువ్వు ధరించి ఉండాలి. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, యుద్ధము యెహోవాదే. ఈ యొక్క పోరాటంలో తప్పక దేవుడు నీకు విజయం ఇచ్చినట్లుగా ఈ పోటీలో శత్రువు యొక్క బలమేదో నువ్వు ఎరగాలి. నీకుండిన బలమేంటో నువ్వు ఎరగాలి. మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ఆకాశ మండలమున్న దురాత్మల సమూహంతో పోరాడుచున్నాం. శత్రు బలం ఎక్కడుందో తెలుసుకోవాలి. ఇదొక పోటీ, ఇదొక బల పరీక్ష. ఈ పోటీలో, ఈ పోరాటంలో శత్రువు ఎటు నుంచి దాడి చేస్తున్నాడో చూస్తేనే మన పోరాటంలో మనం పోరాడగలుగుతాం. వాడి యొక్క తంత్రమును ఎరిగి ఉండి క్రీస్తునందు బలవంతులై పోరాటానికి వెళ్ళేవాడు, యుద్ధానికి వెళ్ళేవాడు తప్పక శిక్షణ పొందాలి, ట్రైనింగ్ తీసుకోవాలి. దేవుని పాదాల చెంత, ఆ యొక్క ప్రభు పాదాల చెంత మోకరించి ప్రార్థన చేసి విశ్వాసంలో బలం పొంది క్రీస్తునందు బలవంతులై ఉండి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండి అని వాక్యం చెప్తా ఉంది. నువ్వు ప్రార్థనలో పోరాడితే తప్పక యుద్ధము నాది కాదు, యుద్ధం యెహోవాదని నువ్వు చెప్పగలుగుతావు. మీ పక్షమున యుద్ధము చేయవాడు మీ దేవుడైన యెహోవా. సమస్యలను చూసి భయపడక ప్రార్థన చేయటం నేర్చుకో. పోరాటానికి వెళ్ళేవాడు, పోరాడేవాడు, బలపరీక్షకి వెళ్ళేవాడు తప్పక శిక్షణ తీసుకోవాలి, ట్రైనింగ్ లాంటిది పొందాలన్నట్లుగా మనం ఈ లోకంలో చూస్తాం. ఒక పోటీకి వెళ్ళేవాడు తన అన్ని విషయాల్లో మితముగా ఉండి ఆ యొక్క బలాన్ని పొందుకుని ఉండాలి. అట్లాగే అపవాది తంత్రాన్ని ఎదిరించడానికి నువ్వు శక్తివంతుడు అగినట్లు క్రీస్తునందు బలవంతుడు అయ్యుండు. నిన్ను నీ దేవుడు విడవడు, ఎడబాయడు. నీ పక్షమున యుద్ధము చేయవాడు నీ దేవుడైన యెహోవా. నిన్ను నడిపిస్తాడు, కానాను దేశంలోకి నడిపిస్తాడు. దేవాతి దేవుడు దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. మార్గమంతట్లో దేవుడు తోడుకుంటాడు. కానీ ఒక మాట తప్పక నువ్వు విశ్వసించాలి, నమ్మాలి. అదేంటంటే, నా పక్షమున యుద్ధం చేయవాడు నా దేవుడైన యెహోవా. యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాది. బైబిల్ ఏమంటుందంటే, శత్రు బలమంతటి పైన నేను మీకు అధికారం ఇచ్చానని. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, బిడ్డలను దీవించునుగాక, ఆస్వాదించునుగాక. శత్రు బలమంతటి పైన మీకు అధికారం ఇచ్చి మీరు బలవంతులగునట్లుగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి మీ పక్షమునే యెహోవా యుద్ధము చేయునుగాక. దైవాశీర్వాదం కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.